హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు ప్రకృతితో నిండిపోయిన ఒక అద్భుతమైన ప్రపంచం ఉండేది. ఆ ప్రదేశం పేరు పచ్చవనం. అక్కడ 3 వేర్వేరు సమూహాలు కలిసి జీవించేవి. కూరగాయలు తమ తోటల్లో, పండ్లు తమ తోటల్లో, జంతువులు అడవుల్లో. వేర్వేరుగా ఉన్న అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి సఖ్యంగా జీవించేవారు. ఉదయం సూర్యుడు ఉదయించగానే జంతువుల గలగలం ఇంకా ఆ ప్రదేశాన్ని మేల్కొల్పుతుంది. పక్షులు గానం చేస్తాయి, జింకలు పరుగులు తీస్తాయి, కుందేళ్లు ఆడుకుంటాయి. అదే సమయంలో వెజిటేబుల్స్ తమ తోటల్లో పని మొదలెడతాయి. అబ్బా, వింటుంటే ఎంత హాయిగా ఉందో. ఫ్రూట్స్ తమ చెట్లపై మెరిసిపోతాయి. ప్రతిరోజు మార్కెట్లో ఈ 3 ప్రపంచాలు కలుస్తాయి. అక్కడ వెజిటేబుల్స్ తమ పంటలు తెస్తాయి, ఫ్రూట్స్ తమ తీపిని అందిస్తాయి, ఇంకా యానిమల్స్ వాటిని కొనుగోలు చేసి తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఆ పచ్చవనంలో ఒక కఠినమైన కానీ న్యాయం కోసం ప్రాణం పెట్టే పోలీస్ ఉండేవాడు. అతను మిర్చి పోలీస్. అతను వెజిటేబుల్స్ వర్గానికి చెందినవాడు. అతని స్వభావం మిరపకాయలా ఉగ్రంగా ఉంటుంది, కానీ అతని హృదయం మాత్రం చాలా న్యాయంగా ఉంటుంది. ఎవరు తప్పు చేసినా, వారు ఎవరు అయినా సరే అతను వదిలిపెట్టడు. ఆ ప్రదేశానికి నాయకురాలు టొమాటో రాణి. ఆమె వెజిటేబుల్స్ కి చెందినదే అయినా ఫ్రూట్స్, యానిమల్స్ అన్నీ తనవారే అని అనుకుంటుంది. ఆమె తెలివిగా, శాంతంగా అందరికీ న్యాయం చేసే నాయకురాలు. ఆమె పాలనలో పచ్చవనం చాలా అభివృద్ధి చెందింది. ఆ ప్రదేశంలో ఒక వృద్ధురాలు కూడా ఉండేది. ఆమె ఉల్లిపాయ అమ్మమ్మ. ఆమె వెజిటేబుల్స్ లోనే ఉన్నప్పటికీ ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ అన్నీ ఆమెని గౌరవంగా చూస్తాయి. ఎందుకంటే ఆమె అనుభవం చాలా లోతుగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఆమె చెప్పే మాటలు దానికి దారి చూపిస్తాయి. ఇలా 3 ప్రపంచాలు కలిసి సంతోషంగా జీవిస్తున్న రోజుల్లో ఒక చిన్న మార్పు నెమ్మదిగా పెద్ద సమస్యగా మారింది. మొదట్లో ఫ్రూట్స్ లో కొంతమంది కనిపించకుండా పోవటం మొదలైంది. యాపిల్, గ్రేప్స్, బనానా లాంటి ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా మాయం కావటం మొదలైంది. మొదట అది సహజంగా అనిపించింది, కానీ రోజులు గడిచే కొద్దీ అది పెద్ద సమస్యగా మారింది. మార్కెట్లో ఫ్రూట్స్ తగ్గిపోయాయి. యానిమల్స్ వాటిని కొనలేకపోతున్నారు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వెజిటేబుల్స్ తమ పంటలు అమ్మినా ఫ్రూట్స్ లేకపోవటం వల్ల మార్కెట్లో కస్టమర్లు తగ్గిపోయారు. 3 వర్గాల మధ్య అనుమానం మొదలైంది. యానిమల్స్ అనుకున్నారు వెజిటేబుల్స్ ఏదైనా చేస్తున్నాయేమో అని. వెజిటేబుల్స్ అనుకున్నారు ఏదైనా యానిమల్స్ దొంగలిస్తున్నాయేమో. ఫ్రూట్స్ మాత్రం భయంతో మౌనంగా మారిపోయాయి. ఈ పరిస్థితి పచ్చవనంలో శాంతిని దెబ్బతీసింది. ఈ సమస్యను చూసి మిర్చి పోలీస్ ముందుకు వచ్చాడు. అతను ఈ రహస్యాన్ని ఛేదించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. అడవుల్లో తిరిగాడు, తోటల్లో వెతికాడు, మార్కెట్ను గమనించాడు, యానిమల్స్ ని ప్రశ్నించాడు, ఫ్రూట్స్ ని అడిగాడు, వెజిటేబుల్స్ తో మాట్లాడాడు. కానీ ఎక్కడా స్పష్టమైన ఆధారం దొరకలేదు. సమస్య ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న కారణం మాత్రం దాగి ఉంది. ఆ సమయంలో ఉల్లిపాయ అమ్మమ్మ అతన్ని పిలిచింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, 3 వర్గాలు ఒకరిని ఒకరు అనుమానిస్తున్నప్పుడు నిజం బయటకు రావటం చాలా కష్టం. అనుమానం తగ్గించాలి, అప్పుడు నిజం బయటకు వస్తుంది అని రహస్యంగా చెప్పింది. ఆ మాటలు మిర్చి పోలీస్ మరియు టొమాటో రాణిని ఆలోచనలో పడేశాయి. వారు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ చాలా తెలివైనది. వారు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేశారు. అందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నిటినీ ఉంచారు. కానీ అది సాధారణ మార్కెట్ అయితే కాదు, అది ఒక పరీక్ష. అక్కడ యానిమల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ రావటానికి అవకాశం ఇచ్చారు. కానీ ఎవరికీ తెలియకుండా మిర్చి పోలీస్ గమనిస్తున్నాడు. రోజంతా ఏమీ జరగలేదు. కానీ రాత్రి ఆ మార్కెట్ దగ్గర ఒక కదలిక కనిపించింది.
ఒక పెద్ద జంతువు నెమ్మదిగా అక్కడికి వచ్చింది. అది చాలా జాగ్రత్తగా ఫ్రూట్స్ ని తీసుకోవటం ప్రారంభించింది. మిర్చి పోలీస్ ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఆ జంతువు పారిపోవటానికి ప్రయత్నించింది, కాని చివరికి పట్టుబడింది. ఆ జంతువు ఎవరో కాదు, నక్క. అని చాలా తెలివిగా ఉంటుంది. అదే ఫ్రూట్స్ ని దొంగలించి దూరంగా ఉన్న అడవుల్లో దాచిపెట్టి అక్కడ ఇతర జంతువులకు ఎక్కువ ధరకు అమ్ముతోంది. అదే సమయంలో ఫ్రూట్స్ తక్కువగా కనిపించటం వల్ల మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. వెజిటేబుల్స్, యానిమల్స్, ఫ్రూట్స్ మధ్య అనుమానం పెరుగుతుంది. అది ఒక తెలివైన కానీ దుర్మార్గమైన ప్లాన్. నక్క పట్టుబడ్డాక అది తన తప్పు ఒప్పుకుంది. మొదట్లో కేవలం ఆహారం కోసం ఇలా చేశానని, కాని తరువాత అది లాభంగా మారడంతో ఆపలేకపోయానని చెప్పింది. ఆ సమయంలో ఉల్లిపాయ అమ్మమ్మ అక్కడికి వచ్చింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, తెలివి మంచిదే, కాని అది తప్పు దారిలో వెళ్తే ప్రమాదం అవుతుంది. టొమాటో రాణి ఒక నిర్ణయం తీసుకుంది. నక్కకి శిక్ష విధించారు, కాని అదే సమయంలో మారే అవకాశం కూడా ఇచ్చారు. అదే ఇతర జంతువులకు సహాయం చేయాలి, నిజాయితీగా జీవించాలి. రోజులు గడిచాయి. నక్క తన తప్పును అర్థం చేసుకుంది. అది మారింది. ఇతర జంతువులతో కలిసి పని చేయటం కూడా ప్రారంభించింది. మార్కెట్ మళ్లీ సవ్యంగా నడవటం మొదలైంది. కొద్ది కాలంలోనే పచ్చవనం మళ్లీ పాత సంతోషాన్ని పొందింది. వెజిటేబుల్స్ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫ్రూట్స్ మళ్లీ చెట్లపై మెరిసిపోతున్నాయి. యానిమల్స్ కూడా ఆనందంగా ఉన్నారు బ్రో. 3 వర్గాలు ఒక గొప్ప విషయం నేర్చుకున్నాయి. అనుమానం దూరం చేస్తేనే నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. మిర్చి పోలీస్ తన కర్తవ్యాన్ని కొనసాగించాడు. ఇంకా టొమాటో రాణి తన తెలివితో అందరికీ దారి చూపించింది. ఇక ఇప్పుడు టొమాటో రాణి అక్కడ ఏంటి అంటే, నా మాటే శాసనం. తన జ్ఞానంతో అందరికీ సత్యాన్ని నేర్పిస్తుంది. ఆ పచ్చవనం వల్లి ఒక కుటుంబంలా మారిపోయింది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, అనుమానం మనుషులను కాదు, సమాజాన్ని కూడా విడదీస్తుంది. నమ్మకం మాత్రం అందరినీ మళ్లీ కలిపేస్తుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.